హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు కిచెన్ అఫీషియల్. నేను మీ పద్మ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిల్లీ చికెన్ అండి. రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కమ్మగా నోరూరించే ఈ చికెన్ చిల్లీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మరి టేస్ట్లో ఏం తేడా ఉండదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చికెన్ చిల్లీ రెసిపీ చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసేవచ్చు. మరి రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈ చికెన్ చిల్లీ ఎలా చేయాలో చూసే ముందు మరి ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే పర్ఫెక్ట్గా ఈ చికెన్ చిల్లీ రెసిపీ కుదురుతుంది. మరి ఇప్పుడు మనము ఎలా చేయాలో చూసేద్దామా. ఇక్కడ నేను ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఇక్కడ నేను ఒక 1/2 kg చికెన్ని తీసుకున్నానండి. ఈ చికెన్ని నేను ముందుగా 2 times నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఆపై ఈ సాల్ట్ వాటర్లో నేను ఈ చికెన్ని ఒక 5 నిమిషాలు ఇలా సోక్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ మొత్తం మనం వాటర్ లేకుండా ఇలా పిండి తీసుకోవాలి. ఇలాగా కడిగి పెట్టిన చికెన్లో నేను ఒక ఎగ్ని వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోనే 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. ఆపై 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నానండి, మిరియాల పొడి. అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1.5 స్పూన్ మైదా, అలాగే 1.5 స్పూన్ కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మసాలా అంతా మొత్తం కలిపేలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మనము మసాలా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. స్పూన్తో అయితే చక్కగా అవదండి. ఇప్పుడు చేతితో మనము చికెన్కి మొత్తం మసాలా పట్టే విధంగా మనము చక్కగా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని చక్కగా కలపండి. ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 20 నిమిషాల వరకు మనము పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము చిల్లీకి కావాల్సిన ఆనియన్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇలా నేను మీడియం సైజువి ఒక 2 ఆనియన్ని తీసుకున్నాను. ఈ విధంగా పెద్ద ముక్కలుగా మనము కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా నిలువుగా కట్ చేసుకొని ఇలా చేతితో మొత్తం మనము ఇలా సపరేట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ చిల్లీకి కావాల్సినవి మనకి 2 మీడియం సైజ్ ఆనియన్, అలాగే కొన్ని 5-6 పచ్చిమిరపకాయలండి, అలాగే కట్ చేసిన క్యాబేజ్, అలాగే నిలువుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని తీసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ పౌడర్ని నేను ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేయడం కోసం స్టవ్ వెలిగించి ఇలా ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ప్యాన్లో మనము కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైకి వీలయ్యే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక మనము ఈ చికెన్ని వేరుగా ఇలా పీసెస్గా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే చికెన్ మాడిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ పైకి మాడిపోయి లోన ఉడకదండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చక్కగా ఉడుకుతుంది. దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే చికెన్ చిల్లీ టేస్టీగా వస్తుంది.
మనము ఇంట్లోనే ఇలా సింపుల్గా ఇలా చికెన్ చిల్లీ చేసి మన పిల్లలకి అప్పుడప్పుడు పెట్టాలండి. హోటల్ లాంటి రుచితో మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఒక 10-15 నిమిషాల్లో ఈ చికెన్ చిల్లీ రెసిపీ రెడీ అయిపోతుందండి. ఇలా నెమ్మదిగా గరిటెతో మనము ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. చూడండి, ఈ విధంగా కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మనము ఈ చికెన్ని తీసుకోవాలి ఒక ప్లేట్లో. ఈవినింగ్ స్నాక్స్కి ఇలా పకోడీలా కూడా తినేవచ్చండి. చికెన్ మొత్తాన్ని తీసుకొని మిగిలిన చికెన్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చిల్లీ చేసుకోవడానికి నేను ఒక కడాయి పెట్టుకున్నానండి. కడాయి వేడెక్కాక అందులో 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోనే కట్ చేసిన వెల్లుల్లిని వేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాను. దాంట్లోనే మనము కట్ చేసిన ఆనియన్ని వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు అలాగే కట్ చేసిన క్యారెట్ని అలాగే క్యాబేజ్ని వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా 2 నిమిషాలు మనము లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. మనం ముందే చికెన్లో వేసుకున్నాం కదా, ఇందులో టేస్ట్ చూసుకొని వేసుకోండి. కొంచెం తక్కువగానే పడుతుంది. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకోండి. ఆ 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. మనకి వెజిటేబుల్స్ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి. ఇలా నార్మల్గా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ కారం పౌడర్ని వేసుకున్నానండి. వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోండి. ఇప్పుడే 1 స్పూన్ వెనిగర్ని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ టమాటో సాస్ని వేసుకున్నానండి. 1/2 స్పూన్ షుగర్ వేసుకోవాలండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మీరు ఇది ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటిస్తుంది. ఇప్పుడు దీంట్లోనే 2 స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడర్ని కలుపుకున్నాం కదా వాటర్ వేసి, దాన్ని యాడ్ చేయాలి. వేసుకొని బాగా కలపండి. ఒక 2 నిమిషాలు మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు కలిపాక మనము ఫ్రై చేసిన చికెన్ని దీంట్లో వేసుకోవాలి. చికెన్ వేసుకొని 2-3 నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకి చికెన్ చిల్లీ రెడీ అయిపోయిందండి. ఎక్కువగా మనము ఫ్రై చేయకూడదు. చూసారా ఎంత సింపుల్ అండ్ ఈజీయో. ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ విధంగా నేను చెప్పే మెథడ్లో ఈ చికెన్ చిల్లీ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసి మీ పిల్లలకి అలాగే ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మరి మన చేతులతో మనము చేసి మన పిల్లలకి పెడితే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి. ఈ టేస్టీ చికెన్ చిల్లీ రైస్తో బిర్యానీతో చాలా బాగుంటుందండి. అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మనము తినేవచ్చు. బిర్యానీ రెసిపీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఎవరైతే చూడలేదో చూడండి. మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీ చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.